మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా స్టెల్త్ B2 బాంబర్ ఇది ఒక ఫ్లయింగ్ టెక్నాలజీ మాస్టర్ పీస్. దీని టాపిక్ తీస్తేనే చాలా దేశాలు వణికిపోతుంటాయి. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై దాడి చేశాక స్టెల్త్ B2 బాంబర్ ట్రెండింగ్ లో ఉంది. రాడార్ కు కనిపించిన ఈ స్పిరిట్ యుద్ధ విమానం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. B2 స్పిరిట్ అనేది యుఎస్ ఎయిర్ ఫోర్స్ లోని అత్యంత అధునాతనమైన స్ట్రాటజిక్ బాంబర్ జెట్. నార్థ్రోప్ గ్రూమన్ కంపెనీ ఈ స్టెల్త్ B2 బాంబర్లని తయారు చేసింది. 1989లో మొదటిసారిగా ఈ యుద్ధ విమానం ఆకాశంలో ఎగిరింది. 1997 నుంచి పూర్తి స్థాయిలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో ఉంది. శత్రు రాడార్లకు కనిపించకుండా సైలెంట్ గా వెళ్లి టార్గెట్ ని పేల్చివేయడమే దీని స్పెషాలిటీ. దీన్ని చూసి ప్రపంచ దేశాలు బెదిరిపోవడం సహజమే. ఈ యుద్ధ విమానం ధర వింటే ఎవరికైనా తల తిరిగిపోతుంది. ఒక్క B2 స్పిరిట్ బాంబర్ ధర సుమారు $2.1 బిలియన్. అంటే భారత కరెన్సీలో 17,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానం. ఒక గంటకు దీని నిర్వహణ ఖర్చు దాదాపు $135,000 అంటే సుమారు ₹1 కోటి. అందుకే దీన్ని ఫ్లయింగ్ గోల్డ్ అని కూడా పిలుస్తుంటారు. కేవలం 21 యూనిట్లు మాత్రమే అమెరికా తయారు చేసింది. అందుకే ఇది చాలా రేర్ పీస్. B2 బాంబర్ లో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ దీన్ని మరింత పవర్ఫుల్ గా మార్చేస్తుంది. ఈ యుద్ధ విమానం రాడార్ కు కనిపించదు. దీని ఫ్లయింగ్ వింగ్ షేప్ డిజైన్ రాడార్ తరంగాల్ని పక్కకు మళ్లిస్తుంది. దీనిపై రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్ అనే స్పెషల్ కోటింగ్ వేస్తారు. ఇది రాడార్ సిగ్నల్స్ ని గ్రహిస్తుంది. ఫలితంగా రాడార్ లో ఇది ఒక చిన్న పక్షిలా మాత్రమే కనిపిస్తుంది. ఈ స్టెల్త్ సామర్థ్యం వలన శత్రు రక్షణ వ్యవస్థలను చీల్చుకుని లోపలికి వెళ్ళగలదు. ఒకసారి ఫ్యూయల్ ఫుల్ చేస్తే 6,000 నాటికల్ మైల్స్ అంటే 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి రీఫ్యూయల్ చేస్తే 10,000 నాటికల్ మైళ్ళ వరకు వెళుతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి దాడి చేసి తిరిగి రాగలదు. దీని ఫ్యూయల్ కెపాసిటీ 75,750 కిలోలు. B2 స్పిరిట్ ఎంటీ ప్లేన్ 71,700 కిలోలు బరువు ఉంటుంది. సాధారణ టేక్ ఆఫ్ బరువు 152,000 కిలోలు. 21 మీటర్ల పొడవు, 52.4 మీటర్ల రెక్కల వెడల్పు, 5.18 మీటర్ల ఎత్తు ఉంటుంది. స్టెల్త్ B2 బాంబర్ గరిష్ట వేగం 0.95 మాక్, సుమారు గంటకు 1000 కిలోమీటర్లు అన్నమాట. ఇది సబ్సోనిక్ విమానం అంటే సౌండ్ స్పీడ్ కంటే తక్కువ వేగంతోనే ఎగురుతుంది. 4 జనరల్ ఎలక్ట్రిక్ F118 GE 100 టర్బో ఫ్యాన్ ఇంజిన్లు. ఒక్కో ఇంజిన్ 17,300 పౌండ్ల థ్రస్ట్ ఇస్తుంది. GPS ఆధారిత నావిగేషన్ సిస్టమ్ తో ఇది ఖచ్చితంగా టార్గెట్ ని కొట్టగలదు. దీని సెన్సార్లు, రాడార్ సిస్టమ్స్ శత్రు స్థావరాలను గుర్తించి ఖచ్చితమైన దాడులు చేయగలవు. B2 స్పిరిట్ బాంబర్ ఒక్కసారి ఎగిరితే శత్రువు గుండెలు ఆగిపోయేంత ఆయుధాలని దింపుతుంది. దీని మాక్సిమం పేలోడ్ 18,144 కిలోలు. ఇది సాధారణ బాంబుల నుంచి అణుబాంబుల వరకు అన్నింటినీ క్యారీ చేయగలదు. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అంటే బంకర్ బస్టర్ బాంబులని AGM-158, JASSM వంటి లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను కూడా ఇది క్యారీ చేస్తుంది. B2 బాంబర్ ని అమెరికా అన్ని యుద్ధాల్లో వాడదు. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది. స్పెషల్ మిషన్ల కోసం మాత్రమే రిజర్వ్ చేస్తారు. హై వాల్యూ టార్గెట్స్ అంటే శత్రు దేశంలోని అణు కేంద్రాలు, రహస్య బంకర్లు, కమాండ్ సెంటర్ల వంటి కీలక స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు. శత్రు రాడార్లను దాటుకుని రహస్యంగా దాడి చేయాల్సిన స్టెల్త్ మిషన్స్ లో అణుయుద్ధ సన్నాహాలు చేసేటప్పుడు B2 కీలకం. 1999లో కొసావో, 2001లో ఆఫ్ఘనిస్తాన్, 2003లో ఇరాక్, 2011 లిబియా యుద్ధాల్లో B2ని ఉపయోగించారు. ఎంత అధునాతన రక్షణ వ్యవస్థ ఉన్నా B2 సైలెంట్ గా లోపలికి వెళ్లి దాడి చేసి తిరిగి రాగలదు. అణుబాంబులు, బంకర్ బస్టర్లు ఖచ్చితమైన టార్గెట్ తో హిట్ చేస్తాయి. రీఫ్యూయలింగ్ తో ప్రపంచంలో ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. దీని అడ్వాన్స్డ్ సెన్సార్స్, నావిగేషన్ సిస్టమ్స్, స్టెల్త్ టెక్నాలజీని ఇప్పటికీ ఏ దేశం సమానంగా తయారు చేయలేకపోయింది. అమెరికా మాత్రమే దీన్ని ఆపరేట్ చేయగలదు. అందుకే B2 బాంబర్ ని చూసి శత్రు దేశాలు బెదిరిపోతాయి. B2ని 2 పైలట్లు నడుపుతారు. 1989 నుంచి కేవలం 550 మంది పైలట్లు మాత్రమే B2ని సమర్థంగా నడపగలిగారు. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అనేది అమెరికా మిలిటరీ పవర్ కి సింబల్. రాడార్ కి ఖచ్చితమైన టార్గెటింగ్, గ్లోబల్ రీచ్ తో శత్రు దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీని ఖరీదు, టెక్నాలజీ, సామర్థ్యాలు దీన్ని ఫ్లయింగ్ సూపర్ పవర్ గా నిలబెట్టాయి.